పాలకొండ పార్వతీపురం మంజూరు జిల్లాలో నీటిపారుదల శాఖ అధికారులు మిల్లర్లు కలిసి రైతులను మోసం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధాన్యానికి సరైన మద్దతు ధర అందడం లేదని, తోటపల్లి ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. రైతులు కలిసి ముందుకొస్తే తప్ప న్యాయం సాధ్యం కాదని యువసాగం హితవు పలికింది. వారికే సంఘం మనకు లేదా అంటూ ప్రశ్నించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు రైతుల కోసం పోరాటానికి తాము సిద్దమని స్పష్టం చేశారు. ధాన్యానికి హక్కైన ధర కోసం ఉద్యమానికి రైతులు ఐక్యంగా రావాలని పిలుపునిచ్చారు. రమణమూర్తి రమణ మరి కలెక్టర్ గారు కానీ లేదా అధికారులు కానీ వాళ్ళు కూడా తప్పుదో పట్టిస్తున్నాడు. ఈరోజు కోతలన్నీ అయిపోయాయి వర్షాధారం వల్ల, కాలువ నీరైతే కాదు వర్షం వల్లే. మరి ఆ షటర్స్ ఒకటేమో పూర్తి పడిపోయింది, రమ్మంటే రాదు, లెగట్లేదు. అలాగే ఒకటి లెగిసింది మరి దిగమంటే దిగట్లేదు, కనుక నీరు అనేది ప్రవహిస్తుంది. ఇప్పుడు మన మొక్కలన్నీ పోతున్నాయి, ఓవులన్నీ తడిసిపోతున్నాయి. దీని గురించి మాట్లాడితే ఆయన ఏమి పట్టించుకోడు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని కబుర్లు చెప్తున్నాడు. దీని మీద డిఈ గారికి మేము ఒకటి చెప్తున్నాం, మీరు తక్షణమే ఆ నీరుని రానివ్వకుండా అక్కడ షట్టర్ దించుతారా, లేకపోతే ఆ తోటపల్లి పాత కాలం ఉంది కదా దానికి డైవర్ట్ చేసి దానికి అడ్డుకట్టేస్తారా? కాకమ్మ కబుర్లు చెప్తే కుదరదు. మరి గతంలో మీకు మాకు మాట ఇచ్చున్నారు, కాంట్రాక్ట్ తీసుకొచ్చి మేము పనిచేస్తామని. సరే అది సీజన్ కనుక మేము చేయలేమన్న తర్వాత ఇప్పుడు అన్సీజన్ ఆ షట్టర్స్ బాగు చేయకపోతే మేము దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతున్నాం. రైతు సంఘం తరఫున మీరు ఇచ్చిన మాటగా మీరు నిలబడకుండా అధికారులని కలెక్టర్ గారు తప్పుదో పట్టిస్తుంటే మోసం చేస్తుంటే ఇరిగేషన్ అధికారుల మీద తప్పగా చర్య తీసుకోవాలని చెప్పని పంటకు నష్టం జరుగుతుంది. గతంలో నీరు రాక నష్టం, ఇప్పుడు నీరు వచ్చే పంట పండించడానికి నష్టం జరుగుతుంది. అందుకు ఈ షట్టర్స్ ని కంట్రోల్ చేసే బాధ్యత మీదే. షట్టర్ దిగపోతే అక్కడ డైవర్ట్ చేయడం పాలకాల ద్వారా ఏదైతే అక్విడేట్ ఉందో ఆ అక్విడేట్ దగ్గర అక్కడే మొదలనే మనం నీరు డైవర్ట్ చేయవచ్చు. కాస్త మట్టి వేసేసి ఆ విధంగా కంట్రోల్ చేస్తే నీరు నిలిపోతుంది నదిలోకి. ఆ విధంగా చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తీసుకెళ్తున్నాం. ఈరోజు తోటపల్లి కాలువ నీరు కావాలని ఖరీఫ్ సీజన్ లో వాళ్ళంట తిరిగితే ఇదిగో నీరు ఇస్తాం అదిగో నీరు ఇస్తాం అన్నారు. ఏరా నీరు ఇచ్చే సమయంలో ఆ